హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు ఒక మంచి ఈవినింగ్ స్నాక్ ఐటెం తయారు చేసుకోవడం ఎలాగో చూపించబోతున్నాను. ఈ ఈవినింగ్ స్నాక్ ఐటెం పేరు బురకల మసాలా. ఈ బురకల మసాలాని మనం ఇంట్లో చాలా ఈజీగా తయారు చేసేసుకోవచ్చు. ఈ స్నాక్ని మనం ఒక్కసారి ప్రిపేర్ చేసుకున్న తర్వాత మన ఇంట్లో పిల్లలు కనుక ఉన్నట్టయితే వాళ్ళకి ఒక్కసారి ఈ స్నాక్ ప్రిపేర్ చేసి ఇచ్చినట్టయితే చాలా ఇష్టంగా తినేస్తారు. సో ఇది ఎలా తయారు చేసుకోవాలి, దీనికి కావాల్సినటువంటి పదార్థాలు ఏంటి అని ఈరోజు నా వీడియోలో చూసేద్దాం. ముందుగా ఈ బురకల మసాలాని తయారు చేసుకోవడానికి మనకి సూపర్ మార్కెట్లో ఈ విధంగా చూడండి బురకలు దొరుకుతాయి. సో ఇవి వేయించినవి కూడా దొరుకుతాయి. మనం వాటితో అయినా తయారు చేసుకోవచ్చు, లేదా వీటిని తీసుకొని మనం డీప్ ఫ్రై అయినా చేసుకోవచ్చు. సో అదేవిధంగా వీటిలోనికి స్టఫింగ్కి ఆనియన్, టమోటో, కొత్తిమీర, వేయించిన పల్లీలు, కొద్దిగా నిమ్మపండు ఇవన్నీ తీసుకొని వీటిని మనం సన్నగా కట్ చేసుకొని ఉంచేసుకోవాలి. తర్వాత వీటిలోనికి గార్నిషింగ్కి కొద్దిగా మిక్చర్, అదేవిధంగా కొద్దిగా మూంగ్ దాల్ ఫ్రై చేసినటువంటి పెసరపప్పు. సో వీటన్నింటినీ రెడీ చేసుకున్న తర్వాత ముందుగా మనం ఈ బురకలు ఏవైతే ఉన్నాయో వీటిని మనం డీప్ ఫ్రై చేసుకోవాలి. కాబట్టి డీప్ ఫ్రైకి ఒక బాండ్లీ పెట్టుకొని దానిలో ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఈ బురకలు మనకి బురకల వడియాలు కాబట్టి వీటిని వేయగానే బాగా పొంగిపోతాయి. సో చూడండి, ఈ విధంగా ఆయిల్లో వేసిన వెంటనే వీటిని డీప్ ఫ్రై చేసుకుంటే ఈ విధంగా మనకి వడియాల్లాగా బాగా పొంగి వస్తాయి. సో వీటిని మనం ఒక ప్లేట్లో పెట్టేసుకుందాం. అదేవిధంగా మిగిలినటువంటి బురకల్ని కూడా ఈ విధంగా మనం డీప్ ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత సన్నని మంట మీద మాత్రమే వీటిని వేయించుకోవాలి. సో మనకి కావాలంటే మార్కెట్లో ఈ వేయించిన బురకలు కూడా దొరుకుతాయి. వేయించిన బురకలు దొరికినట్టయితే వాటిని తెచ్చుకొని మనం జస్ట్ స్టఫింగ్ మాత్రం ఈ వీడియోలో చూపించినలాగా చేసుకొని కూడా తినేయచ్చు. సో చూడండి, ఈ విధంగా మొత్తం బురకలన్నింటినీ డీప్ ఫ్రై చేసేసిన తర్వాత వీటికి ఇప్పుడు స్టఫింగ్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దానికి గాను మొదటగా బురకల్ని తీసుకొని మనం వీటిని ఈ విధంగా మధ్యలోనికి కొద్దిగా కట్ చేసుకోవాలి. మనం తయారు చేసుకునేటువంటి స్టఫింగ్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం ఈ మధ్యలో స్టఫ్ చేసుకునేకి సరిపడా అంతా ఈ విధంగా ఘాటు పెట్టేసుకోవాలి బురకలకి. సో వీటిని మనం ఎక్కువ ప్రెస్ చేసినట్టయితే విరిగిపోతాయి కాబట్టి లైట్గా స్మూత్గా వీటిని చేసుకుంటూ ఉండాలి. సో చూడండి, ఈ విధంగా కట్ చేసుకున్నట్టయితే మనకి స్టఫింగ్ అనేటువంటిది మధ్యలో ఈజీగా ఉంటుంది. సో ఈ విధంగా మనం కట్ చేసేసుకోవాలి. సో తీసుకున్నటువంటి బురకలు ఏవైతే ఉంటాయో మనకి ఎన్ని బురకల మసాలాలు కావాలో వాటన్నింటికి సరిపడే అంతగా బురకలన్నింటినీ మనం ఈ విధంగా మధ్యలోనికి కట్ చేసేసుకొని పెట్టేసుకుందాం. ఈ విధంగా కట్ చేసినటువంటి వీటన్నింటినీ బురకల్ని మనం ఇంకొక ప్లేట్లోనికి తీసేసుకుందాం. తర్వాత ఒక బౌల్ తీసుకొని దానిలోనికి సన్నగా కట్ చేసినటువంటి ఆనియన్స్, టమోటాలు, కొత్తిమీర ఇవి 3 వేసేసుకోవాలి. ఇవి వేసుకున్న తర్వాత ఒకసారి వీటిని బాగా కలిపేసుకుందాం. ఆ తర్వాత దీనిలోనికి రుచికి సరిపడినంత ఉప్పు, అదేవిధంగా రుచికి సరిపడినంత కారం ఇవి 2 వేసిన తర్వాత దీన్ని ఇంకొకసారి బాగా మిక్స్ చేసేద్దాం. ఇప్పుడు దీనిలోనికి ఒక హాఫ్ నిమ్మపండు రసాన్ని కూడా యాడ్ చేస్తున్నాను. సో దీన్ని మనకి టేస్ట్ ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. సో ఈ నిమ్మరసం కూడా వేసేసుకున్న తర్వాత దీన్ని మొత్తం ఇంకొకసారి బాగా కలిపేసుకుందాం. ఇప్పుడు చివరిగా దీనిలోనికి మనం వేయించిన పల్లీల్ని కూడా వేసేసుకొని ఇంకొకసారి దీన్ని బాగా కలిపేసుకుందాం. సో ఈ విధంగా ఇవన్నింటినీ కలిపేసుకుంటే మనకి బురకల్లోనికి కావాల్సినటువంటి స్టఫ్ మొత్తం తయారైపోతుంది. సో ఇప్పుడు స్టఫింగ్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. చూడండి, ఈ విధంగా మధ్యలోకి ఘాటు పెట్టుకున్నటువంటి బురకల్ని తీసుకొని దానిలోనికి మనం ఈ విధంగా లోపలికి తయారు చేసుకున్నటువంటి ఆనియన్ స్టఫ్ ఏదైతే ఉందో దాన్ని కొద్ది కొద్దిగా వేసేసుకోవాలి. సో ఈ విధంగా మొత్తం కొద్ది కొద్దిగా ఆనియన్స్ అన్నీ వేసేసుకున్న తర్వాత దీనిపైనకి ఇప్పుడు మనం కొద్దిగా మిక్చర్ వేసుకుంటున్నాం. ఈ విధంగా సన్నగా ఉన్న మిక్చర్ కానీ బూందీ కానీ మనం ఏదైనా వేసుకోవచ్చు. వేసుకున్న తర్వాత అదేవిధంగా పైన మనం మూంగ్ దాల్ అవి కూడా కొద్దిగా వేసేసుకుంటున్నాను. ఈ పెసరపప్పు కూడా మనకి ప్యాకెట్స్లో దొరుకుతుంది, అదైనా తీసుకోవచ్చు.
సో చూడండి, ఈ విధంగా స్టఫింగ్ చేసేసిన తర్వాత ఈ బురకల్ని మనం ఇలాగే తినేస్తే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. సో అదేవిధంగా నేను ఇంకొకటి స్టఫింగ్ చూపిస్తాను. సో ఈ కట్ చేసుకున్నటువంటి బురకల్లోనికి మనం తయారు చేసుకున్నటువంటి ఆనియన్ స్టఫ్ ఏదైతే ఉందో వీటిని మొత్తం పెట్టేసుకున్న తర్వాత దీనిపైన మనం కొద్దిగా మిక్చర్, వేసేసుకుని తర్వాత మూంగ్ దాల్ ఏదైతే ఉంటుందో వాటిని కూడా వేసేసుకుందాం. సో ఇలా మనం తీసుకున్నటువంటి బురకలన్నింటినీ స్టఫింగ్ చేసేసుకుంటే మనకి బురకల మసాలా తయారైపోతుంది. ఇది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు చాలా ఇష్టపడి తినేస్తారు కాబట్టి మీరు కూడా ఈ విధంగా మీ ఇంట్లో పిల్లలకి తయారు చేసి ఇచ్చినట్టయితే ఇష్టపడి తినేస్తారు. సో చూడండి, అన్నీ మనం ఇలా స్టఫ్ చేసేసుకొని పెట్టుకుంటే మనకి బురకల మసాలా అనేటువంటిది తయారైపోతుంది. సో చూస్తున్నారు కదా, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే మీరు కూడా ఈ విధంగా బురకల మసాలాని ప్రిపేర్ చేసుకుని ఇంట్లో పిల్లలే కాదండి పెద్దలు అందరూ కూడా ఈ స్నాక్ ఐటెంని చాలా ఇష్టపడి తినేస్తారు కాబట్టి సో మీరు కూడా ఇదే విధంగా ప్రిపేర్ చేసుకోండి. మనకు ఒక మంచి ఈజీ స్నాక్ దొరికినట్టు అవుతుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, అంతేకాదండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. థ్యాంక్ యూ. బాయ్.